బడ్డీ, మీరు ఎప్పుడైనా గమనించారా? మనకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం మళ్ళీ చిన్నపిల్లలం అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకని ముసలివాళ్ళం అయిపోతే బాగుండు అనిపించదు? అండ్ ముసలి వాళ్ళు కూడా చచ్చిపోయి పరలోకానికి వెళ్దాం అనుకోరు, మళ్ళీ చిన్నపిల్లలు అయిపోదామే అనుకుంటారు. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఉండేది పెద్దగైన తర్వాత లేనిది ఒక్కటే, ఎగ్జైట్మెంట్. ప్రతిదాన్ని చూసినప్పుడు మనకి ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఒక ఎడ్రినలిన్ రష్ వస్తుంది. ప్రతిదీ వింతగా కనిపిస్తుంది, ప్రతిదీ అందంగా కనిపిస్తుంది, ఆతృతగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ న్యూ అండ్ వెరీ ఎగ్జైటింగ్. ఆ క్వాలిటీ పెద్దగా అయ్యే కొద్దీ, విషయాలన్నీ తెలిసే కొద్దీ, అన్నీ చూసే కొద్దీ మాయమైపోతూ ఉంటుంది. అండ్ ఒక టైంలో ముఖ్యంగా ఈ మిడ్ లైఫ్ క్రైసిస్లో ఎగ్జైట్మెంటే ఉండదు. అన్నీ కూడా భారంగా అనిపిస్తాయి, లైఫ్ బోర్ అయిపోతుంది, మీనింగ్లెస్గా అనిపిస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది. సో ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ మేక్స్ అస్ అలైవ్. అంటే విలియం వర్డ్స్వర్త్ అంటాడు, ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఎ చైల్డ్ ఇన్ హిమ్సెల్ఫ్ హూ మేక్స్ హిమ్ అలైవ్ అని. సో ట్రై టు డెవలప్ దట్ ఎగ్జైట్మెంట్. ఒకరోజు కాఫీ తాగటం, ఫ్రెండ్స్తో మాట్లాడటం, ఊరికే మీకు నచ్చిన ఫేవరెట్ షో చూడటం, సన్సెట్ సన్ రైజ్ చూడటం, అలా చిన్న చిన్న నెలల వరకు కార్లో ట్రావెల్ చేయటం, లవ్లో పడటం. సో లివ్ అ లైఫ్ యు ఆర్ ఎక్సైటెడ్ అబౌట్.